జై శ్రీరామ్. ఇంతకుముందు మనం 2 డే క్లాసు, 1 డే క్లాసు, 1 వీకు, ఈ మధ్య 21 డే క్లాసెస్ మనం చెప్పుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో మీద అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్. కొంతమంది ఆ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేసి, సార్ మనం 21 డే క్లాస్కి అటెండ్ అవుతున్నప్పుడు బాగానే ఉందండి, అన్నీ ఒక కరెక్ట్గా లైన్లో ఉన్నట్టు అనిపించింది, మళ్ళీ ఏదో కొంత డిస్టర్బెన్స్ అండి, ప్రాసెస్ని సరిగ్గా పట్టుకోలేకపోతున్నాం. హోపనోపనో అయితే మీరు చెప్పి చేస్తున్నప్పుడు మాకు బాగానే ఉందండి, తర్వాత మేము చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ విన్న తర్వాత సరే మనం ఇంకొక డిఫరెంట్ వేలో ఈ క్లాసులు చేస్తే అది మీ లైఫ్లో పార్ట్ అయిపోవాలని, అంటే మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోవాలి హోపనోపనో, లా ఆఫ్ అట్రాక్షన్. అలా మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో 21 డే క్లాసులు మనం చేసాం ఇంతకుముందు. లైఫ్ స్టైల్ మార్పు అవ్వట్లేదని నాకు అర్థమైంది. కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా ఒక వర్క్షాప్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే ఒక 3 month డ్యూరేషన్లో ఒక క్లాస్ తీసుకోవడం, ఒక వర్క్షాప్ లాగా, 3 నెలల వ్యవధి. కానీ రోజు క్లాసులు ఉండవు, వారానికి ఒక్కరోజు మాత్రం క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ ఎప్పటి నుంచి మనం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం అంటే August 9th నుంచి ప్రారంభం చేద్దామని ఆలోచన. శ్రావణ మాసము, పైగా శుక్రవారం నుంచి మనం ప్రారంభం చేసుకుంటాం. ఈ క్లాసు ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు అసలు లా ఆఫ్ అట్రాక్షను, హోపనోపనో గురించి ఎవరు ఏమీ ఇంతవరకు తెలియదండి మాకు అన్న వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ క్లాసు ఏ విధంగా ఉంటుందంటే, ఇందాక చెప్పినట్టు వర్క్షాప్ మోడల్లో చేద్దామని. అంటే ఇంతకుముందు 21 డే క్లాస్ చెప్పినప్పుడు మనం 1-to-1 ఇంటరాక్షన్ కొంచెం తక్కువగా నేను చేశాను. అంటే ప్రతి ఒక్కరిని మాట్లాడించడం, అడగడం, వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేస్తున్నారు అన్నంత డీటెయిల్గా నేను అడగలేదు. నా సిలబస్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఈ 3 month ఒక వర్క్షాప్లో డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేసి మాకు సరిగ్గా పని చేయలేదండి అని చెప్పినప్పుడు, మీరు ఏ విధంగా చేస్తున్నారు హోపనోపనో చెప్పండి, మీరు ఏ విధంగా చేస్తున్నారు ఈ విజువలైజేషను అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రాసెస్ చూస్తే రాంగ్ ప్రాసెస్లో చేస్తున్నారు, ప్లాన్ చేశాం. అందుకని నేను ఒక స్టిక్కర్ ఒకటి కుట్టించాను. ఇది స్టిక్కరు ఇలా ఉంటుంది. ఈ స్టిక్కర్లో మనకు రెగ్యులర్గా మనం యూజ్ చేసే అఫర్మేషన్స్ అన్నీ చాలా ఇచ్చాం. ఏమంటే మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, మై మనీ ఈజ్ జాయ్ఫుల్ మనీ, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఇది స్టిక్కర్ అనమాట. ఈ స్టిక్కర్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం కట్ చేసి ఎక్కడికి ఉన్నా కూడా మనం అతికించుకోవచ్చు, మన వర్క్ ప్లేస్లో కానీ మన ఇంట్లో కానీ. రెండోది, ఇక్కడ చూసారా, గ్రాటిట్యూడ్ జార్ అని, కంపాషన్ బాక్స్ అని, హ్యాపీనెస్ ట్రెజర్ అని ఇలా ఇచ్చాం. వీటిని కట్ చేసి ఒక 3 బాక్సులు లేకుంటే ఏదన్నా గ్లాస్ ఏమన్నా ఉంచుకోవాలి. వర్క్ షాప్ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ చెప్తాం అనమాట. ఈ స్టిక్కర్లు గ్రాటిట్యూడ్ జార్కి అతికించాలి. ఆ తర్వాత రోజు కూడా ఏదో ఒక విషయానికి మీరు కృతజ్ఞతగా ఉండాలి, అది రాసి అందులో ఏమని చెప్తాం. ఎన్నేసారో మనం చూస్తాం. ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. హ్యాపీనెస్ ట్రెజర్, నువ్వు ఏ విషయానికి హ్యాపీగా ఉన్నావు, ఒక్క విషయం ఉన్నా ప్రతిరోజు రాసి అందులో వేయాలి. తర్వాత కంపాషన్ బాక్సు, అంటే ఎవరి మీద ఎవరికో ఒకరు హెల్ప్ చేయడమో అలాంటిది ఏదో ఒకటి చేసి ఉండాలి. రోజు చేయకపోయినా 2 రోజులకో 3 రోజులకో ఒకసారి చేయాలి. కనీసం ఆ వారంలో ఏదన్నా చేసి ఉండాలి. ప్రతి వారం కూడా మనం ఇవన్నీ అడుగుతాం. ఆ తర్వాత కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఇచ్చాం, ఇంగ్లీష్లో కూడా ఇచ్చాం. కొంతమంది తెలుగు అయితే ఈజీగా ఉంటుందని తెలుగులో కూడా రాసాం. తర్వాత కొన్ని ఏంజల్ నెంబర్స్ ఇచ్చాం, 777, 888, 369 అని. దీన్ని అంటే ఎలా యూజ్ చేయాలో మనం చెప్తామన్నమాట. ఈ 888 ఉంది, దీన్ని మన పర్స్ మీద స్టిక్కర్ కట్ చేసి అతికించుకోవచ్చు. ఈ 369 మన వర్క్ ప్లేస్ అతికించుకోవచ్చు, మన సిస్టమ్ మీద అతికించుకోవచ్చు, మొబైల్కి అతికించుకోవచ్చు, మన ల్యాప్టాప్ మీద అతికించుకోవచ్చు. ఇక్కడ చూడండి, హోపనోపనో ప్రేయర్ ఉంది, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇవన్నీ కూడా ప్రింట్ చేసి ఈ స్టిక్కర్ని మీకు ముందు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టిక్కర్ని ఇచ్చిన తర్వాత, అంటే క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే ముందు ఈ స్టిక్కరు మీకు రీచ్ అవ్వాలి. ఇందులో ఒక అద్భుతమైనటువంటి విషయం, వెంకటేశ్వర స్వామి ఐశ్వర్య మహామంత్రం అని ఒకటి ఉంది. దీన్ని చాలా ఆర్థికంగా ఎదగడానికి, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి నంబర్ 1 రెమెడీ. నేను ఎప్పటి నుంచో వాస్తు కన్సల్టెన్సీ చేస్తున్నప్పటి నుంచి ఇది చూస్తున్నాను. ఇంతకు మించి అద్భుతమైనటువంటి రెమెడీ నాకు ఇంకొకటి ఉందని అనిపించలేదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏ చిన్న ఆర్థిక సమస్య ఉందని రెమెడీ దీన్ని ప్రయోగం చేసే విధానం ఒకటి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి. 21 days చేస్తే ఆ విధంగా
అద్భుతంగా ఆర్థిక సమస్యలు అన్నీ కొట్టుకుపోతాయి. అంత శక్తివంతమైనటువంటి ఈ మంత్రం. కానీ దాన్ని ఎలా ప్రయోగం చేయాలో మనం తెలుసుకోవాలి. దీన్ని ప్రయోగం చేసే విధానం ఉంది, ఇది మనం క్లాస్లో చెప్తాం. ఈ స్టిక్కర్ని ఏ విధంగా ఉపయోగించాలి 21 డేస్, 21 డేస్ కాదు, మనం లైఫ్ టైం దాన్ని చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్ రెమెడీ. కాబట్టి ఇవన్నీ కూడా మనకు క్లాస్లో ఉంటుంది. క్లాసు 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం. దీనికి ఫీజు మనం బేసిక్గా నేను 3600 రూపాయలు డిసైడ్ చేశాను. మధ్యలో నన్ను ఒక ఆవిడ ఫోన్ చేసి క్లాస్ గురించి అడిగారు, క్లాస్ పెట్టండి అంటే ఇలా పెడుతున్నామ్మా అని చెప్పాను. ఫీజు గురించి అడిగితే ఇట్లా చెప్పానంటే సార్ రిక్వెస్ట్ చేసింది ఆవిడ, ఈ ఒక పూటకి కొంచెం ఫీజు తగ్గించండి, మాకు కొంచెం అందుబాటులో ఉంటుంది, మేము చాలా డబ్బులు రకరకాల క్లాసులు కట్టి మేము కోల్పోయాము అని రిక్వెస్ట్ చేసుకుంటే, సరే ఆవిడ అడిగారు కదా అని 1599 రూపాయలకి ఈ 3 నెలల క్లాసు చెప్పడం జరుగుతుంది. ఇది కొంత ఇంటరాక్టివ్గా ఉంటుంది, దానికి వర్క్షాప్ అని అనుకుంటున్నాం. అందులో మీకు ఈ స్టిక్కర్ కాస్టే 500 రూపాయలు ఉంటుంది, మీకు ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. కాబట్టి ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో కింద గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి మీ నేము, మొబైల్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత 1599 రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పే చేసి దానికి ఆ స్క్రీన్ షాట్ని అటాచ్ చేసి పంపిస్తే ఇమీడియట్గా ముందు మీకు స్టిక్కర్స్ డిస్పాచ్ చేస్తాం, పోస్ట్లో పంపించేస్తాం. కాబట్టి 9th లోపు మీకు స్టిక్కర్ చేతికి వచ్చేస్తే స్టిక్కర్ని ఎలా వాడాలో ఫస్ట్ డే క్లాస్లో అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫీజు ఈ బ్యాచ్కి మాత్రమే. పైగా ప్రతి బ్యాచ్లో కూడా 20 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ని మనం జాయిన్ చేసుకోవడం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి పంపించండి. మీరు ఇమ్మీడియట్గా పూర్తి పేమెంట్ లేకపోయినా ముందు 500 రూపాయలు పంపించిన ముందు నేను స్టిక్కర్ పంపించేస్తాను. రిమైనింగ్ అమౌంట్ కావాలంటే ఒక 2 days తర్వాత లేకుంటే క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు మీరు చేయొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు అన్నీ స్క్రీన్ షాట్ కూడా అటాచ్ చేసి సబ్మిట్ కొట్టాక మీకు రిమైనింగ్ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ప్లీజ్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో మన లైఫ్ స్టైల్ పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో ఆధారంగా మనం మార్చుకునే దానికి మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి.